హై ఫ్రెండ్స్, రైతులకన్నా నమస్కారం. మీరు చూస్తున్న ఈ జామ వెరైటీ వచ్చి లో సీడ్ వెరైటీ అండి. ప్రతి జామకాయని కూడా గోళీ సైజులో ఉన్నప్పుడు ఇలా కవర్ కట్టుకుంటే పంట సురక్షితంగా ఉంటుందండి. అందరూ కూడా జామలు ఈగలు పొడిచేస్తున్నాయి, పురుగులు వచ్చేస్తున్నాయి అంటున్నారు. ఓపెన్లో ఉంచకూడదు జామ ప్రతి చిన్న కాయప్పుడే మీరు కవర్ కట్టుకోవాలి. ఇలాగా కవర్ కడితే చూడండి ఇంత గ్లామర్గా ఇంత అందంగా ఉంటాయండి కాయలు. నీట్గా కంపల్సరీ కవర్ కట్టండి. కవర్ కట్టడం వల్ల మీకు కాయ పాడవకుండా ఉంటుంది అనమాట. చూడండి, ఇక రమారమి ఒక 25-30 కాయల వరకు ఉన్నాయండి. కవర్లు కట్టాం. ఇంకా చిన్నకాయలు కొన్ని కట్టాల్సిన ఉన్నాయి, నాసికాయలు. ఇలా కట్టుకుంటే ప్రతిది కూడా బాగుంటుంది. మళ్ళీ ఈ కాయలు తయారయ్యేసరికి కవర్లో కాయలు తయారయ్యేసరికి మళ్ళీ కాయలు రెడీ అవుతాయి అనమాట. ఈ కొంచెం గోళీ ఎంత సైజు, కొంచెం పెద్ద గోళీ ఎంత అయ్యాక కవర్ కట్టుకోవాలన్నమాట. ఇలా కవర్ కట్టుకుంటే ప్రతి పంట కూడా సురక్షితంగా ఉంటుంది. ఇంకా కవర్ కట్టి పైన న్యూస్ పేపర్ వేసి పిన్ చేస్తే ఇంకా గ్లామర్గా ఉంటాయండి. ఇలా ప్లాస్టిక్ కవర్ కట్టడం ఇష్టం లేకపోతే కనుక ఏదైనా మీ ఇంట్లో ఉన్న పాత క్లాత్లు కూడా ఏదైనా క్లాత్ కవర్లు కానీ క్లాత్తో వచ్చి కవర్లు కానీ కట్టుకుంటే నీట్గా పనిచేస్తాయి అనమాట. కంపల్సరీగా జామకి రైతులైనా ఇంటి దగ్గర పెంచుకున్న కవర్ ప్యాకింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ కట్టుకోండి, మంచిది. కాయ చాలా బాగుంటుంది. ప్రతి కాయ కూడా మీకు పక్వానికి వచ్చిన తర్వాత కోసుకోవచ్చు. 100% మీ కాయని మీరు బాగా రైపన్ అయిన తర్వాత తినగలుగుతారనమాట. ఏదో టైంలో కాయ కొయ్యకూడదు, టేస్ట్ రాదు. చివరాఖరి 10 రోజులు జామకాయలు కోయడానికి లాస్ట్ 10 రోజులు నీరు ఆపేస్తుంటే కాయలు తీయదనం బాగా పెరుగుద్ది అనమాట. ఎక్కువ నీరు ఇవ్వకుండా తక్కువ నీళ్ళు. లాస్ట్ కాయలు తయారవుతుంది. ఒక జామకాయ మీకు తయారవ్వాలంటే రామారామి 120 రోజులు పడుతుందండి. 90 రోజుల నుంచి కాయలు తయారవుతుంటే 90 రోజులకి, 100 రోజులకి, 120 రోజులకి మధ్యలో 3-4 సార్లు కోసుకోవచ్చు అనమాట జామకాయ. కవర్ కట్టినప్పటి నుంచి మీరు 90 డేస్, 80 to 90 డేస్ చూసుకుంటే కాయ తయారవుద్ది. ఇది కవర్ కట్టుకునే విధానం. ఈ పద్ధతికి మారితే మీకు పంట సురక్షితంగా ఉంటుంది, మంచి పంట తినగలుగుతారు. ఇది సప్తగిరి నర్సరీ, కడియం ప్రాంతం. మా దగ్గర మొక్కలు కావాల్సిన వారు ఈ వీడియో కింద ఫోన్ నెంబర్లు పెడతాం. ఫోన్ చేసి మాట్లాడి మొక్కలు బుక్ చేసుకోవచ్చు వాట్సాప్ ద్వారా.